బైబిల్ గ్రంథంలో వివరించబడింది. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయాన్ని చదివినప్పుడు దేవుడు సమయం ఇచ్చినా సరే, దేవుడు అవకాశం ఇచ్చినా సరే జీవితాన్ని మార్చుకోకపోతే, జీవితాన్ని సరిచేసుకోకపోతే, జీవితాన్ని బాగు చేసుకోకపోతే, పాపము నుండి విడుదల పొందకపోతే, పాప పశ్చాత్తాపాన్ని పొందకపోతే కలిగే ఫలితాన్ని గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వివరించారు. నేను చెప్పడం ఎందుకులే కానీ మీరే చదివితే సంతోషంగా ఉంటుంది, మంచిదిగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి చదువుదామండి. బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 6, 7, 8 అధ్యాయాలు చదువుదాం. దేవుడు సమయం ఇచ్చారు, దేవుడు అవకాశం ఇచ్చారు, జీవితాన్ని మార్చుకోమని, జీవితాన్ని సరిచేసుకోమని దేవుడు పిలిపించారు. అయినా సరే ఆ ప్రజలు తమ జీవితాన్ని మార్చుకోలేదు, నిర్లక్ష్యంగా జీవించారు. నిర్లక్ష్యానికి ఫలితంగా ఆ నష్టాన్ని పొందుకున్నారు. ఇంతకీ ఏమిటా నష్టం? వారు పొందిన నష్టం ఏంటి? వారు చేసిన నిర్లక్ష్యం ఏంటి? వీటన్నిటి గురించి స్పష్టంగా వివరించారు. ఒకసారి చదువుదామా? మన జీవితం అలా ఉందేమో పరిశీలన చేసుకుందామా? పరీక్షించుకుందామా? మన జీవితాన్ని మార్చుకుందామా? రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందామా? నష్టం తప్పించబడదామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఆ ప్రజలు చేసిన తప్పు మనం చేయకుండా జాగ్రత్త పడదాం. మే గాడ్ బ్లెస్ యూ.